అయ్యిందా అయ్యిందా ఇంకేమైనా ఉందా? అవకాశం దొరికింది కదా అని ఓ వాయించేస్తున్నారా? చెవులో రక్తం వస్తుంది నాకు. ఎలవయ్యా, దైవ సాక్షిగా చెప్తున్నానండి, నేను చెప్పేది నిజమండి, నా మాట నమ్మండి. నిజమావయ్య, వీళ్ళ మాటలు నమ్మొద్దు. మన ఇంట్లో ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. ఆపరా సీను. వదినా, ఆ రోజు నువ్వు అమెరికా వెళ్ళి ఆజ్యం తీసుకొచ్చినప్పుడు అన్నయ్యకి ఇష్టం లేకపోయినా నువ్వు చేసింది కరెక్టే అనిపించింది. మా వదిన ఏం చేసినా ఆలోచించే చేస్తుంది అనిపించేది. కానీ ఇప్పుడు నాకు మీరు కొత్తగా కనిపిస్తున్నారు. శివయ్య, ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే న్యాయం జరగాల్సిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. నేను అన్యాయాన్ని సహించలేను. ఏం మాట్లాడుతున్నావు శివరాం? అవునన్నయ్య, నువ్విచ్చిన హక్కుతోనే నేను మాట్లాడాల్సి వస్తుంది. నన్ను మన్నించండి. ఎందుకు వదినా ఆద్య కోసం ఇంకొక ఆడపిల్లకి అన్యాయం చేయాలని చూస్తున్నావు? ఓ, మీ చెల్లెల కూతురనా? బంధం కోసం మనం నమ్మిన ధర్మాన్ని చంపేస్తావా? ఆద్యకి చారుకి మధ్య జరుగుతున్న వాదన కాదు, న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న వాదన. నేనేంటో తెలిసి కూడా నువ్విలా మాట్లాడుతున్నావా శివయ్య? చలపతి బతుకున్నాడని అన్నయ్య నమ్మించడం తప్పే కదా వదినా? శివరాం, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు కాస్త చూసుకుని మాట్లాడు. చెల్లెమ్మ నేను అమ్మలా చూసుకుంది. ఎప్పుడేం మాట్లాడాలో నాకు తెలుసు బావా. నేను తాగే మాట్లాడలేదు. ఏంటి మావయ్య ఇది? అన్నిటికీ కారణం నువ్వురా. నీ ఒక్కడి వల్ల ఈ కుటుంబంలో ఈ సమస్య వచ్చి పడింది. వదినా, చారు మీద ఎందుకంత కక్ష కట్టావు? వాస్తవానికి సీను మొదట తాలి కట్టింది చారుకి కదా. అప్పట్లో తెలుసో తెలియకో తను తప్పు చేసింది. కానీ ఇప్పుడు తప్పు తెలుసుకుంది కదా. ఎందుకు వదినా నువ్వు కూడా అబద్ధాలాడుతున్నావు? శివయ్య, జానకి జానకి